everyone, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని జాతీయోద్యమం మలిదశ పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఏ రోజున ఢిల్లీకి పదండి నినాదంతో INA బర్మా సరిహద్దులు దాటి భారతదేశంలో ప్రవేశించింది? ఆన్సర్ 1944 మార్చి 18. సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు గల దూరం ఎంత? ఆన్సర్ 375 కిలోమీటర్లు. ఏ సంవత్సరంలో నాగపూర్ కాంగ్రెస్ సమావేశం జరిగింది? ఆన్సర్ 1920. 1919 ఏప్రిల్ 6న రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అహింసాత్మకంగా హర్తాల్ పాటించి ఏ దినంగా నిర్వహించమని భారత ప్రజలకు గాంధీజీ పిలుపునిచ్చాడు? ఆన్సర్ ప్రార్థన గౌరవంగ దినం. రౌలత్ చట్టాన్ని నిరంకుశత్వ రాక్షస చట్టమని విమర్శించిన వారెవరు? ఆన్సర్ మహాత్మా గాంధీ మరియు మహమ్మద్ అలీ జిన్నా. బ్రిటన్ 1920లో కఠినమైన ఒప్పందాన్ని డాష్పై రుద్దింది? ఆన్సర్ టర్కీ సుల్తాన్పై. చీరాల పేరాల ఉద్యమంలో సుమారు ఎంతమంది ప్రజలు పన్ను కట్టడానికి నిరాకరించి ఊరు వదిలిపెట్టారు? ఆన్సర్ 15,000. 1929లో లాహోర్ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏ రోజును సంపూర్ణ స్వరాజ్య దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది? ఆన్సర్ జనవరి 26. గాంధీజీ మొదట చేపట్టిన సత్యాగ్రహం ఏది? ఆన్సర్ చంపారన్ ఖేడా. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్ డి. 1 మొదటి ప్రపంచ యుద్ధం, బి 1914 నుండి 1918, 2 రెండవ ప్రపంచ యుద్ధం, సి 1939 నుండి 1945, 3 హిరోషిమా సంఘటన, ఏ 1945 ఆగస్టు 6. సహాయ నిరాకరణోద్యమం దీనికి నిరసనగా నిలిపివేయబడింది? ఆన్సర్ హింస. ఏ రోజును ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ముస్లిం లీగ్ ప్రకటించింది? ఆన్సర్ 1946 ఆగస్టు 16. ఆంధ్ర ప్రాంతంలో సహాయ నిరాకరణోద్యమంలో చెప్పుకోదగినది డాష్. ఆన్సర్ చీరాల పేరాల ఉద్యమం. గాంధీజీ స్వరాజ్యం వస్తుంది, ఈ ప్రభుత్వానికి పన్నులు కట్టం అని ప్రకటించిన వారెవరు? ఆన్సర్ ప్రజలు.
1929లో లాహోర్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ నెహ్రూ. మిత్రకూటమిలోని సభ్యదేశాల సంఖ్య డాష్. ఆన్సర్ ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా. రెండవ ప్రపంచ యుద్ధ కాలం. ఆన్సర్ 1939 నుండి 1945. ఈ సంవత్సరంలో చౌరీ చౌరాలో రైతుల గుంపు పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టింది. ఆన్సర్ 1922వ సంవత్సరంలో. 1944లో కోహిమాలో భారత జెండాను ఎగురవేసిన వారెవరు? ఆన్సర్ సుభాష్ చంద్రబోస్. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్ బి. 1 స్వదేశీ ఉద్యమం, సి 1903, 2 బెంగాల్ విభజన 1905, 3 క్విట్ ఇండియా ఉద్యమం, ఏ 1942. హిట్లర్ స్థాపించిన పార్టీ ఏది? ఆన్సర్ నాజీ పార్టీ. స్వయం సేవక్ సంఘంను ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1920. సుభాష్ చంద్రబోస్ బర్మా, అండమాన్లలో భారత జాతీయ సైన్యాన్ని ఇతని సహకారంతో ఏర్పాటు చేశాడు. ఆన్సర్ రస్ బిహారీ బోస్. క్రిప్స్ మిషన్ను భారతదేశానికి పంపించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1946వ సంవత్సరం. ఖిలాఫత్ ఆందోళన చేపట్టిన ప్రధాన నాయకుడు ఎవరు? ఆన్సర్ మహమ్మద్ అలీ షాకత్ అలీ. ఉత్తరప్రదేశ్లోని ఏ ప్రాంతానికి చెందిన రైతులు ఒక పెద్ద ఉద్యమం చేసి కౌలుదారులను అన్యాయంగా తొలగించడాన్ని ఆపివేయగలిగారు? ఆన్సర్ ప్రతాప్గఢ్. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసింది డాష్. ఆన్సర్ 1919. సహాయ నిరాకరణోద్యమంలలో భాగంగా న్యాయవాద వృత్తిని వదిలిన వారెవరు? ఆన్సర్ మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్, రాజగోపాలాచారి. సంపూర్ణ స్వరాజ్యం సాధించటం తన లక్ష్యమని కాంగ్రెస్ ప్రకటించిన సమావేశం ఏది? ఆన్సర్ లాహోర్ సమావేశం. దండి సత్యాగ్రహం ప్రారంభించబడినది డాష్. ఆన్సర్ 1930 మార్చి 13న. ఐఎన్ఏలో సుమారు ఎంతకు పైగా సైనికులు ఉండేవారు? ఆన్సర్ 60,000. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా చెరసాల పాలైన సత్యాగ్రహులు సుమారుగా డాష్. ఆన్సర్ 90,000. శాసనోల్లంఘన ఉద్యమం యొక్క ప్రధాన ఫలితం డాష్.
ఆన్సర్ 1935 భారత ప్రభుత్వ చట్టం. చేయండి లేదా చావండి ఈ ఉద్యమ కాలంలో ప్రధాన నినాదం. ఆన్సర్ క్విట్ ఇండియా. భారతదేశంలో బ్రిటిష్ పాలన వెంటనే అంతం కావాలని స్పష్టంగా పేర్కొంటూ తీర్మానం చేసిన సమావేశం ఏది? ఆన్సర్ 1942 ఆగస్టు 8 బొంబాయి సమావేశం. 1942-44 మధ్యకాలంలో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రజలు డాష్. ఆన్సర్ మిడ్నాపూర్. సుభాష్ చంద్రబోస్ వీరి సహకారంతో బర్మా, అండమాన్లలో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆన్సర్ రాస్ బిహారీ బోస్. 1944 మార్చి 18న సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన నినాదం. ఆన్సర్ ఢిల్లీకి పదండి. 1944 మార్చిలోనే భారత జెండాను ఎగురవేసిన ప్రాంతం డాష్. ఆన్సర్ కోహిమా. బ్రిటిష్ మంత్రివర్గంలో సభ్యులు కానివారు డాష్. ఆన్సర్ ఫెడరల్ క్యాస్ట్రో. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.